హాయ్ ప్రైస్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 21వ వచనము. జడియవద్దు, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆమెన్. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, ఎన్నోసార్లు మన జీవితంలో ఎదురవుతున్న కలవరమును బట్టి, బాధలను బట్టి వేదన చెందుతా, కలవరపడుతా, దిగులు చెందుతా, కొన్నిసార్లు ఎవరైనా నా తోడుంటే బాగుండు, నాతో ఉంటే బాగుండు, నాతో నన్ను బలపరిచేవారు, ప్రోత్సహించేవారు నాకు లేరే అని బాధపడుతూ ఉంటాం. కానీ ప్రభు అంటున్నాడు, నేను నీ మధ్య ఉన్నాను, నీకు తోడుగా ఉన్నాను. అయితే నువ్వు దేని గురించి భయపడుతున్నావో, బాధపడుతున్నావో వాటి విషయంలో నేను నీకు సహాయం చేస్తాను. ఏది నీకు విరోధంగా లేస్తుందో దాన్ని నేను లయపరుస్తానని. చూడండి, ప్రభు ఎవరితో నిబంధన చేస్తున్నాడని అంటే ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు ఈ వాక్కును మాట్లాడుతూ ఆయన చెప్తున్నాడు, మీరు వెళ్తున్న దేశంలో హివ్వీలు, హిత్తీలు, యోబుసీలు, అమరీలు, పెర్జీలు అను 7 రకాల జనాలు అక్కడ ఉంటారు. వారు మీకంటే బలవంతులు, మీకంటే అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ కూడా నేను నా కందిరీగలను పంపించి మీ ఎదుట వారు నిలవకుండానట్లుగా నేను వారిని హతం చేస్తానని. చూడండి, ప్రభువు కూడా ఈరోజు దేన్ని బట్టి మీరు కలవరపడుతున్నారో, దేవుని వాగ్దానాన్ని సొంతం చేసుకునే ప్రయత్నంలో మీరు ఉంటుండగా, దేవుని వాగ్దానాన్ని స్వాధీనపరుచుకునే వైపుగా మీరు అడుగులు వేస్తుండగా ఏ ఆటంకములు వచ్చినా సరే ప్రభువు వాటిని తొలగించి, ప్రభువు వాటిని నీ నుండి దూరపరిచి, నేను కలవర పెడుతున్న వాటన్నింటినీ నీ యొద్ద నుండి తీసి పారవేసి, దేవుడు నీ పట్ల చేసిన వాగ్దానమును ఆయన నెరవేరుస్తాడు. అది నెరవేరుటకు కూడా నీకు సహాయాన్ని ఆయన చేస్తాడు. అది నెరవేర్చబడి వరకు కూడా ఆయన నీ చేయి పట్టి నడిపిస్తాడు. ఐ మీన్, ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.